జగిత్యాల ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు డిజైన్ చేస్తే బాగుంటుందని, కానీ రాజకీయ నాయకులు డిజైన్ చేశారన్నారు. కాళేశ్వరం తప్పిదానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. తప్పిదాలు పేరుతో రైతులను దోపిడీ చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆటో కార్మికుల ఇబ్బందులను సీఎం త్వరలోనే తీరుస్తారన్నారు. ఆసుపత్రి పోవచ్చు, ఏడికైనా పోతా చెప్పంటున్నా. సీఎం గారు కూడా ఏదైతే ఉందో ఆటో కార్మికులు కలుగుతున్నటువంటి ఒక ఈ ఉపాధికి సంబంధించిన ఇబ్బందులు వారు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు వాస్తవం ముందస్తుగా దీన్ని ఊహించి కనీసం ఒక నెలకు 1000 రూపాయలు చెప్పి ఆరంభంగా నిర్ణయం చేసింది. 12,000 రూపాయల సంవత్సరానికి. దాన్ని ఇంకే విధంగా ప్రోత్సహించాలి ఆర్థికంగా వాళ్ళ ఆటో కార్మికులు. అది ఏ మేరకు ఆర్థిక సహాయాన్ని పెంచగలుగుతారు?